రాజీ, అమ్మా రాజీ, 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 అమ్మా రాజీ, 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 అమ్మా రాజీ, రాజీ, పట్టుకోరా. ఎక్కడ వాళ్ళు? చూడరా, అక్కడ చూడరా. ఎక్కడరా? ఎవరది? ఎవడు? ఎవర్రా? ఆగండి 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 రా. మీకు చెప్తుంది ఆగండి. ఎవరది? రండి రండి త్వరగా రండి. రే పదండ్రా పదండ్రా పదండ్రా, పట్టుకోండిరా వాడిని. మనూరు అమ్మాయిని తీసుకెళ్తున్నాడా? ఏ ఊరు అబ్బాయిని వాడు కనిపెట్టాలరా. పట్టుకోండి వాడిని. పరిగెత్తండి, పరిగెత్తండి. రండ్రా రండ్రా రండి. వీళ్ళిద్దరినీ చూస్తుంటే ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుగా ఉంది కదూ. షెల్లీ, రాజశ్రీ ప్రేమ విషయంలో రాళ్లు రప్పలను దాటి సముద్రాన్ని ఈదుకుంటూ ఒడ్డుకు చేరడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు వీరిద్దరూ. తరువాత ఈ అమ్మాయి పేరు తేజశ్రీ, 13 ఏళ్ల వయసు. ఇకపై ఈ అమ్మాయి గురించి పోను పోను తెలుసుకుంటారు. ఇంటి పని మనిషి అయినా కూడా తనకంటూ ఓ లక్ష్యం ఉంది. వీళ్ళిద్దరినీ ఎలాగైనా సరే కలపాలనే నిశ్చయంతో ఉంది. షెల్లీ, రాజశ్రీ వీళ్ళిద్దరూ ఈ సముద్రం దగ్గరకొచ్చి ఈ రోజుకి 100 రోజులు పూర్తి కావస్తోంది. ఈరోజు 100వ రోజు. ఈరోజు 100వ రోజు. అవును, నిజమే. 1200 రబ్బర్ ఎస్టేట్ ఓనర్ కూతురైన రాజీ అనపడే రాజశ్రీని ఏదో ఒక ఊరిలో ఏదో ఒక చిన్న స్థలంలో చిన్న ఇంటిలో నివసిస్తున్న ఈ షెల్లీ చిన్న ఇల్లైనా సరే గొప్ప పని చేస్తున్నా విగ్రహాలు తయారు చేసే నేను ఒకటిగా తాళి కట్టకుండా ఒకే ఇంటిలో మేమిద్దరం 100 రోజులుగా నివసిస్తున్నాం. అది కూడా 100 రోజులుగా. ఈ రోజు 100వ రోజు. ఇందులో నవ్వటానికి ఏముంది? అవును, నేను నవ్వుతాడు. జోసఫ్ కొడుకు గట్టిగా నవ్వుతాడు. ఇది ఘనకార్యం. చాలా గొప్ప విషయం. ఇది విజయానికి 100 రోజులు. ఎదిరించిన వాళ్ళని వెళ్ళమని చెప్పు. మీ అమ్మ కనగాంబాలికి ముంతాజ్ గురించి, షాజహాన్ గురించి మాత్రమే తెలుసు. తాజ్ మహల్ కట్టించిన మేస్త్రి గురించి తెలీదమ్మా. మన ఆకాశం చంద్రుడు లాంటి వాళ్ళం, ఎవరు మనల్ని విడగొట్టలేరు. Yes, number 35. Yes, number 35. Yes, number 20. Yes, number 20. Yes, number 14. Yes, number 14. Yes, number 10. Yes, number 10. Yes, oka kiss. S1.
నంబర్ 34. పోరా. ఎస్, అలా కూర్చొని ఊపిరి బాగా పీలవాలి. పైన దాకానా? ఏదో చిన్న దొంగతనం చేసినట్టుగా ఉన్నావు. లేదు లేదు, ఊపిరి పీల్చుకోవడంలో ఏ తప్పు లేదు. తర్వాత అలాగే ఒక చిన్న దొంగతనం నేను కనిపెడుతున్నాను, కానీ ఎక్కడ జరుగుతోందో కనిపెట్టలేకపోతున్నా. సరే సరే, అయ్యప్ప స్వామిని పూర్తిగా నువ్వు మనసులో అనుకోవాలి. కానీ నేను ఒక క్రిస్టియన్ని కాబట్టి మంచి వరం ఒకటిస్తావా? ఓకే. నవరత్నాలు చెందిన బంగారపు కిరీటం వేసుకుని, మరగత పోగుల్ని నీ చెవులికి వేసుకుని, నీ పాపిట్లో అందంగా సందన తిలకాన్ని దిద్ది, పువ్వుల దండ, కౌస్తుభ రత్నాల దండలతో నీ ఎదురుంపై హద్దుకునేలా వేసుకుంటూ, సంఘచక్ర పద్మాలని నీ హస్తంలో ఉంచుకుంటూ, పంచగంచోని అందంగా వేసుకుంటూ, మీ పాదాలకి అందమైన పట్టీలు వేసుకుని, నీ చేతులకి కమల బంగారప కంగడాలు వేసుకుని, ఆ రూపాన్ని మీ ధ్యానంలో ఐక్యం చేసుకుంటూ ఊపిరిని పీల్చేసేయ్. గడప్ గడప్ లెగు. దీన్ని 7 సార్లు రిపీట్ చేయాలి. 7 times? భగవంతుడా, అసలు నువ్వెక్కడి నుంచి నేర్చుకున్నావు? నీ గురి ఎవరు? నేనే. నువ్వేనా? హే రియలీ షెల్, దీన్ని నేనే కనిపెట్టాను. నువ్వు దేవుడి గురించి గొప్పగా చెప్పినప్పుడే అర్థమైంది. ఇప్పుడు నువ్వు అక్కడే కూర్చో, నేను అమ్మవారి గురించి గొప్పగా చెప్తాను. అది నేనే రాసింది. కూర్చో కూర్చో కూర్చో. కూర్చో. ఇప్పుడు బాగా ఊపిరి పీల్చు. ఉదయించే సూర్యుడిని చూడగానే విచ్చుకుంటున్న తామరపూ లాంటి ఒక మొహం, హంసకి ఉన్న రంగు, చెవులకి బంగారపు దుద్దులు, నుదుట మీద కుంకుమం, అందమైన నవ్వు, పరిగెడుతూ వెళుతున్న నదిలాంటి నడక, బుగ్గలకి పెద్దడు దూరంలో అందమైన మచ్చ. తొలి అడుగు ఇప్పుడు అడిగే, చెలి అడుగు తోడు నడిగే, గుండె సవ్వడంత తనది, విడిచుండనంది అడుగే, ఎదలో తుణిగలేగా, ఎగిరే తొలివేడుగేగా, ముగిలో హరిబిల్లే ఊయలై ఊగే. తొలి అడుగు ఇప్పుడు అడిగే, చెలి అడుగు తోడు నడిగే, గుండె సవ్వడంత తనది, విడిచుండనంది తననే. కన్నుల్లో చేరి పిలిచిందిగా వసంతం, వరాలన్నీ ఎదురయ్యే క్షణాలంటే వినేమో, మరి అంతమో మాటమా చెప్పవేలిస్తేసి, నాతో నువ్వే ఉంటే ఇంకేం వద్దులే. తొలి అడుగు ఇప్పుడు అడిగే, చెలి అడుగు తోడు నడిగే, గుండె సవ్వడంత తనది, విడిచుండనంది అడుగే.
తోడు ఉంటుంటే నా మాటే లెక్క పెట్టనంటోంది నన్నే. ఈ చల్లగాలి ఉన్న మీరే బాగున్నదే నీ తోడులో. పరిచయమే లేదాయే మనసంతా ఈ హాయే. అచ్చంగా మాట నీ కూడా అంటానే. ఓ కలిసెలే ఆలోచనలే. తొలి అడుగు ఇప్పుడు అడిగే చెలి అడుగు తోడు నడిగే. గుండె సవ్వడంత తనది విడిచుండనంది అడుగే. ఎదలో తునిగలేగా ఎగిరే తడివేడుగేగా. ఇంగిలో హరివిల్లే ఊయలయూగే. 2 రోజులు ముందుగానే తిరణాలు మొదలెట్టిందని చెప్పారు. వచ్చే సంవత్సరం లోపు ఈ పని పూర్తి చేయాలి అని నిర్ణయించుకున్నాను. ఈ పని చేయాల్సిన మూడ్ అస్సలు లేదు. హా, ఏ పని చేయడానికి అస్సలు మూడే లేదు నాకు. అయితే సర్ ఫ్రేమ్ లో ఇంకెవరున్నారంట? ఓన్లీ రాజీ. అయ్య బాబే కథలు చెప్పొద్దు. హేయ్! హే ఆగు, హే రాజీ ఆగు, నిన్నే ఆగు. దొరికావా దొరికావా? రాజీ మాత్రమే, కనకాంబాల్ కూతురు రాజీ మాత్రమే. మొదలు పెట్టేశావా? ఎప్పుడు చూసినా కనకాంబాల్ కనకాంబాల్. ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు వాళ్ళ మీద మాత్రమే కోపం ఉంది. అదే ఎందుకు? మీ అమ్మగారే కదా రోజు రాత్రి 10 తర్వాత వేరే వేరే గదిలో పడుకోబెట్టేది. పాపం అమ్మ. ఎందుకు అమ్మని తప్పు పడతారు? నాకే కదా పట్టుదల ఎక్కువ, వేరే రూమ్లో పడుకోవాలని. ఎందుకు పట్టుపడుతున్నావు? మన ఆశకి మధ్యలో ఇలాంటి గోడ ఎందుకు చెప్పు బంగారం? షెల్, ప్రేమకి పెళ్లికి మధ్యన దేవుడు ఈ భూమిలోకి రావాలంటే 1 నిమిషం ఉంది. అదే మన తాళి ముహూర్తం. దాన్ని అమ్మొచ్చి చెయ్యాలి అన్నది నా ఆశ. నీకు దేవుడికి దండం పెట్టే అలవాటు ఎక్కువైపోయింది. నిన్ను స్టాచ్యూ. మీ అమ్మగారు వచ్చినట్టు అప్పుడెప్పుడో ఎవ్వరికీ తెలియకుండా ఒక అందమైన క్రిస్టియన్ కుర్రాడు చేయి పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చిన హిందూ అమ్మాయిని చూడ్డానికి మీ అమ్మగారు వస్తారు, తాళిని తీసుకుని, అది కూడా కనకాంబాల్. నేను నవ్వు ఆపుకోలేకపోతున్నాను. మరీ అంత నవ్వొద్దులే. నాకు నమ్మకం ఉంది షెల్, నాకు నమ్మకం ఉంది. అమ్మ వస్తుంది. వచ్చే పౌర్ణమికి అమ్మ వస్తుంది. రాజీ, నీకు అనిపించిందా ఈ అలలకి ప్రాణాలుంటాయని? ష్యూర్, అవును షెల్, అలలకు ప్రాణాలుంటాయి, నో డౌట్. ఇలా చూడు షెల్, వీటి మధ్య చాలా దొంగ పండ్లు కూడా ఉన్నాయి. 2 రోజుల క్రితం నేను ఇక్కడే కూర్చొనున్నా. అప్పుడు ఒక చిన్న అల మెల్లగా మెల్లగా వస్తూ చెవు పక్కకొచ్చి అడుగుతుంది, నీ ప్రేమికుడి పేరు షెల్లీయేగా, మరెందుకు ఎప్పుడు షెల్ షెల్ అని పిలుస్తావు అని అడిగింది. అలాగా? అందుకు నువ్వేం చెప్పావు? నేను చెప్పాను, ఇది నా షెల్, ఇది నా ఇల్లు, రోజు నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పాను. బాగుందా? చూడు, నేను అస్సలు నమ్మను. ఈ అలలు అలా చెప్పాయా ఏంటి? అవును చెప్పాయి. ఇంకా ఎన్ని అడిగాయో తెలుసా? చెయ్యి ఉండని. ఇంకేం అడిగింది చెప్తా, ముందు విను. లోపలికి వెళ్ళిన అలా మళ్ళీ మెల్లగా పైకొస్తూ చెవు దగ్గరకొచ్చి అడుగుతుంది, పగటిపోటే ఇలా ఉన్నాడంటే రాత్రి ఇంట్లో ఇంకెలా ఉంటాడు అని అడిగింది. చూసావా వాటిని? ఎంత పొగరుంటే అలా అడుగుతాయి. సెక్సే కదా అది. అవును. నువ్వు గట్టిగా చెప్పావలేదా? చెప్పాను షెల్, ఒక్కటి గుద్దాను అంతే. అంతలేం చెప్పావు?
నేను చెప్పాను అలాంటిదేవీ లేదు. సూర్యుడు అస్తమానం అయ్యేటప్పుడు చంద్రుడు వచ్చినట్టుగా ఎప్పుడు పిచ్చెక్కినట్టుగానే ఉంటాడు. అందువల్ల ఏవీ జరగదు. షెల్లీగా ప్రేమకు పేరు. పగటి పూట ఇలా ఉంటే రాత్రులు ఇంకెంతలా ఉంటాడు. సెక్స్ గురించి కదా అడిగావు. అవును. చాలా దూరం నుంచి పరిగెత్తుకొచ్చిన ఇద్దరు యువతీ యువకులు ఈ కొద్ది రోజుల్లోనే మన మనసులో మంచి స్థానాన్ని సంపాదించారు కదా. నిజం చెప్పాలంటే మీరిప్పుడు పేషెంట్ చూసే మూడ్లో లేనట్టున్నారు. ఎప్పుడు చూసినా షెల్లీ షెల్లీ షెల్లీ. కానీ నీకు ఎప్పుడు చూసినా రాజీ రాజీ రాజీ. మరేమనుకున్నారు? తను నా కూతురు కదా. ఇలాగే ఆలిస్ బ్లడ్ రిలేషన్ లేని బంధం ఏర్పడ్డాం. ఇదంతా ఆ వేలంకని మాత లీలా వినోదమే కదా. అవునండి, 10 నెలలు నా కడుపున మొయ్యకుండానే కూతురయ్యింది. నా విషయం దానికి అలాగే ఆపోజిట్. చాలా ఏళ్లకు ముందు నా కడుపు అలాగే ఉబ్బెత్తుగా రావడం నువ్వు గమనించావు కదా. దాని ఫలితంగానే చెల్లిని నేను కన్నాను. వాళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకుని సముద్రం ఒడ్డున ఆడుకుంటున్నారు. వాళ్ళకి శిల్పాలు చెక్కే టైం ఎక్కడుంటుంది? ఆ కేటీవీసీ చైర్పర్సన్ నాకు ఫోన్ చేసి నన్ను చెడమడా తిట్టాడు. ఏది ఏమైనా వాడికి ఆమె, ఆమెకు వాడు. మీరు చెప్పే దాంట్లో ఒక మిస్టేక్ ఉందండి. గంతకు తగ్గ బొంతంటేనే అది కరెక్ట్ గా ఉంటుందేమో. అలా చెప్దామని నోరు తెరిచాను, కానీ అది పోయిన వారం కదా. ఈ వారం మార్చి చెప్దాము అనుకున్నాను. విషయం అదే, వేరే ఏమీ లేదు. జీవితం అంటే ఇలా జీవించాలి. 22 ఏళ్ళు, 18 ఏళ్ళు, చాలా అదృష్టవంతులు. ఆహా, ఏయ్ పిల్లలు, కిందకు దిగి రండిరా. సరిగ్గా నడవలేని మీ నాన్న ఇక్కడికి వచ్చాడు. మీరు త్వరగా రండిరా. హాయ్ నాన్నా. హాయ్ ఆంటీ. ఆలిస్, ఇది బాగా వస్తోంది కదా. రియల్లీ ఫెంటాస్టిక్. చెల్లి, నువ్వు ఇంకా కాన్సంట్రేషన్ చేసి ఇంకా బాగా తీర్చిదిద్దావనుకో, ఈ సముద్ర కన్నే అలాగే పరిగెత్తుకుంటూ పైకొచ్చేస్తుంది. అది మాత్రమే కాదు, ఆ కేటీవీసీ మనిషి ముందు మీ నాన్న 2 కాళ్లతో కాదు 3 కాళ్లతో నిటారుగా నిలబడతాడు. అయ్యో, మళ్ళీ ప్రారంభించారు. ఈయన కాలు కదా. ఇలా చూడండి, ఇది అసలు కొరతే కాదండి. ఇంతకు మించి ఏం కావాలి? అదే నాలుగుంది కదా. ఇది బాగుందే. కాలుకు కాలే కావాలి, నాలుగుతో నడవగలమా ఏమిటి? ఆ నాలికతో మీరు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఆ నాలికున్న బలాన్ని వల్లే కదా నేను కేసీడీసీ కంప్యూటర్ లోపలికి వెళ్ళాను నాన్నా. అంతేకాదు, మీకు అకాడమీ అవార్డు రావడానికి నాన్నగారు ట్రై చేస్తున్నారు. నిజమా? థ్యాంక్ యూ సో మచ్ నాన్నా. ఆంటీ, కారు డిక్కీలో తినడానికి ఏవైనా ఉంటుందా? ఉంది. 1వ నెంబర్ పనసపండు ఉంది. పనసపండు. వెళ్దాం వెళ్దాం. ఏయ్, జాగ్రత్త జాగ్రత్త. మెల్లగా మెల్లగరా, మెల్లగా. జాగ్రత్తరా. నేనే ఫస్ట్. అయిపోయింది బుజ్జి, కాసేపు ఓర్చుకోయే. బాధేస్తుంది. నిన్నదాకా సూపర్ స్టార్ లా నీటిలో గిరాగిరా తిరుగుతూ ఉన్నావు. ఇవాళ చూడు, ఈ గిన్నెలో ఇలా చచ్చిపడున్నావు. తేజశ్రీ, ఏంటక్క? షాంపూ తీసుకురా. తీసుకొస్తానక్క. పరిగెత్తుకుంటూ రా బంగారం. బోర్ కొడుతుందా? అవును, బోర్ కొడుతుంది. అలెక్స్ నాన్న. ఓకే. హలో, నేనే నాన్నని మాట్లాడుతున్నా. ఏం చేస్తున్నారు? బోర్ కొడుతుందని బుక్ చదువుతున్నాను. చాలా బాగుంది నాన్న. అదేం బుక్కురా, అంత మంచి బుక్కు? చేతి రేఖలు. మరి రాజీ తల్లి? తను స్నానం చేస్తోంది. రాత్రి 9:50కి స్నానం చేస్తుందా? సరే, అది వదిలేరా. రాత్రి 9:50కి ఎవరైనా స్నానం చేస్తారా? అలా అడిగేవేంటి? ఈ టైంలో స్నానం చేయకూడదా ఏంటి? 9 గంటలకు స్నానం చేయొచ్చు, 9:30కు స్నానం చేయొచ్చు, లేదంటే 10 గంటలకు కూడా స్నానం చేయొచ్చు. కానీ 9:50కి స్నానం చేయడం
స్నానం చేసినట్టుగా ఉండదురా బాబు. ఎందుకు చెబుతున్నానంటే తను ఇప్పుడు నీ పక్కనే ఉంది. అవును కదా? తలకి ఒక బాత్ కావాలి. అయ్యో నానా, కరెక్టే. మీకెలా తెలుసు? సింపుల్, చెప్తాను. నువ్వు స్నానం చేస్తున్నావు అని వాడు అబద్ధం చెప్పాడు అంటే నువ్వు ఆల్రెడీ స్నానం చేసేసి ఉంటావు. లేకపోతే వాడికి రాదు. అది మాత్రమే కాదు, స్నానం చేసిన తర్వాత తలకి టవలు కట్టుకునే అలవాటు నీకు ఉందని నాకు తెలుసు. అది మాత్రమే కాదు, 10 గంటల తర్వాత మీరిద్దరూ వేరువేరు రూములో పడుకోవాలని తీర్మానించబడింది కదా. ఏమంటారు? మీ నాన్న ఒక సైకియాట్రిస్ట్, తెలుసు కదా? మీకు సాటి ఎవ్వరు లేరు నాన్న. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు కనిపెట్టేసో అబద్ధం చెప్పలేను. నేను రాజీ పక్కన కూర్చుని తన వేళ్ళని ఇప్పుడు లెక్క పెడుతున్నాను నాన్న. సరిగ్గా 10 వేళ్ళు ఉన్నాయా? అవునవును, సరిగ్గా 10 ఉన్నాయి. అయితే సరే, గుడ్ నైట్ రా. 1 2 3 4 5 సెల్లి, చిటికిన వేలు నుంచి లెక్క పెట్టడం మొదలు పెడితే 1 2 3 4 5 6 7 8 అని లెక్క పెట్టచ్చు. బొటన వేలు నుంచి లెక్క పెట్టడం మొదలు పెడితే 9 8 7 అని లెక్క పెట్టాలి. కరెక్ట్ గా లెక్క పెట్టు. ఏంటి? చూడు, పిల్లలు కదా, లెక్క పెట్టడంలో తప్పులు చేస్తారు కదా, అందుకు అవకాశం ఉంది. చిన్నపిల్లలు అయినా కూడా వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువనండి. రాత్రి 10 అయితే ఇద్దరు వేరువేరు రూమ్ లో పడుకోవడం, అది ముట్టుకుంటే కాలిపోయే వయసులో. అవునవును. బాటిల్తో తీసుకురా, నాకు కూడా కావాలి. నేనే గాని ఆ వయసులో ఉన్నాను అనుకోండి, రాత్రి 9 గంటల తర్వాత తలుపు బద్దలు కొట్టి విరగొట్టేస్తాను. అరే కేడి, నేనేం చేస్తానో తెలుసా? కాకపోతే ఒక అరగంట సేపు వెయిట్ చేస్తాను. కరెక్ట్ గా 10 గంటలు కొట్టగానే, వా ఏం గొప్ప టైమింగ్. రా. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఒక్క నిమిషం, ఒక్క 5 నిమిషాలు. హే, నో షెల్. అగ్రిమెంట్ ఇస్ అగ్రిమెంట్. అవును, 10 గంటల తర్వాత ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. ఉంటే కరెక్ట్ కాదు. అయ్యయ్యో, ఇంకా రాలేదా? అది ఓకే, అయినా ఒక 5 నిమిషాలు. అక్క, రాత్రి 10 అయిందక్క, వచ్చి పడుకో. అబ్బా, రాక్షసి మొదలు పెట్టింది. ఒక 5 నిమిషాలు ప్లీజ్. పోనీ 4 నిమిషాలు, కనీసం 3 నిమిషాలు, 2 నిమిషం, 1 నిమిషం. నాకు నిద్ర రావట్లేదు, నన్నేం చేయమంటావు? తల కిందల నుంచో నేను వెళ్తాను. హే రాజీ, 1 నిమిషం. నా వీపెక్కి కూర్చో చూద్దాం. వీపెక్కాలా? నీకేమైనా లూజా? అవునవును, లూజే. ఎక్కువ. నా వల్ల కుదరదు. నేనెలా ఎక్కి కూర్చోను? అబ్బా, చెప్తున్నాను కదా, ముందు ఎక్కువ. నాకంత టైం లేదు. ఎక్కువ ఎక్కువ. చాలా. ఇంకొంచెం పైన. ఓకే, ఇంకొంచెం రైటు. అక్కడే అక్కడే. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు బాగా ఊపిరి పీల్చుకో. అయ్యయ్యో, ఏంటిది? మెల్లిగా ఊపిరి వదులు. ఓకే, ఇప్పుడు దిగు. దిగు. టైం అయిందంటే వెళ్ళు. ఈ రోజుకి ఇది చాలు. గుడ్ నైట్. థ్యాంక్ యూ. మరి రేపేం చేస్తానో ఏంటో. కడుపు నొప్పిగా ఉంది, బాగా నొప్పిగా ఉంది. నొప్పిగా ఉంది. ఏడుకొండలవాడా, అన్నేను ఎలానా కాపాడు. అయ్యో, నాకు భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం.
ఏమైంది తేజశ్రీ? కాదు, కావాలనే పడేసింది. రాక్షసి, ఎందుకే ఇలా చేస్తావు? లేదన్నయ్య, స్లిప్ అయిపోయింది. చేసిందంతా చేసి అబద్ధాలాడుతోంది. సరే, నువ్వు లోపలికి వెళ్ళు. అయ్యో పాపం. అన్నయ్య, కడుపు నొప్పి పోయిందా? నిన్ను. తేజశ్రీ, హే తేజశ్రీ. ఏంటక్క? నిజంగా చెప్పు. ఏంటి? నువ్వు కావాలనేగా దాన్ని పగలగొట్టింది? అవునక్క. తప్ప లేదు, అది మంచిదే. థ్యాంక్స్. గుడ్ నైట్. గుడ్ నైట్. నిన్ను. హాయ్ బ్యూటీ. రేయ్ రేయ్ రే తమ్ముడు, మరి నేనెలా ఉన్నాను? వేస్ట్. ఆకాశానికి ఎందుకురా అందం? చందమామ అందంగా ఉంటే సరిపోదా? ఓకేరా. పోవే, ఇప్పుడు పట్టుకో. నిన్ను పరిగెత్తు. హగు. ఓహో. పట్టుకో పట్టుకో. అరే రావయ్యా, ఇలా కూర్చో. రామా, ఆ చీటి కొద్దిగా తీ. రోజా తీసిన చీటి వల్ల మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీరు ఎక్కడికో వెళ్ళబోతున్నారు. రోజా చీటి తీసింది కదా, మీకు మంచి రోజు వచ్చినట్టే. మీ జీవితంలో జరిగేది ఒక రామాయణం కథే. సీతారాములులాగా మీరు జీవించబోతున్నారు. అదేంటంటే మీకు వచ్చేది వనవాసం. అదేంటంటే అడవిలో మీ ఇద్దరే జీవిస్తారు. అదేంటంటే బంధువుల్ని మిత్రుల్ని వదిలేసి ఒంటరి జీవితాన్ని జీవిస్తారు. మీకు అర్థమైందా? రాజు కుటుంబంలో పుట్టిన వాళ్ళు మీరు రాజాలాగా బతకబోయి రాబోయే రోజులు మీకు కష్టంగానే ఉంటాయి. ఈ కష్టాలన్నీ 3 నెలలని చెప్పి ఈ రోజే చెప్తుంది. ఆ తర్వాత శ్రీరామ పట్టాభిషేకం లాగా రాజ జీవితమే మీకు సంతోషంగా జీవిస్తారని చెప్పబడుతుంది. అర్థమవుతుందా? పద. మంచి జోడీ కదా. శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. ఖచ్చితంగా వీళ్ళకి జరిగే తీరుతుంది. రాముడు జింక వెనకాల పరిగెత్తిన చీటే రోజా తీసింది. అన్నీ తలరాత్ర ప్రకారమే జరుగుతుంది. నువ్వే ఫస్ట్. అన్నయ్య అన్నయ్య, అక్కే వాళ్ళ అమ్మ వచ్చింది. పెద్ద గొడవ అయిపోయింది. చూద్దాం. నువ్వు క్రిస్టియేనా? అవును సార్. ఏ? కాదు, నాకు ముస్లిం అంటేనే ఇష్టం. ఏ మీరు ముస్లిం? కాదు, నేను గోపాల్ నాయర్ని. నువ్వు ఎవరి మీద నా కోపంతో ఇలా చేశావో అర్థం కాలేదు. చనిపోయిన నాన్న మీదనా, లేదా జీవిస్తున్న నా మీద? ఏంటి నువ్వు మౌనంగా ఉన్నావు? మీరు చెప్పండి, నేను వింటాను. ఆహా, అయితే అమ్మ చెప్పే మాటలు వింటారు, కానీ అమ్మ చెప్పినట్టుగా నడుచుకోరు. స్కూల్లోనూ కాలేజీలోనూ ఎక్కువ బుక్స్ తీసుకోవడం చూసి ఈ అమ్మ సంతోషించింది. కానీ జీవితం అనే ఈ బుక్ నువ్వు చదవనే లేదే అమ్మా. నేను తప్పు చేశానని ఇప్పటి వరకు అనిపించలేదు. నేను బాగా ఆలోచించి షెల్లీతో కలిసి వచ్చాను. మీ దగ్గర నేను ముందే దీని గురించి చెప్పానుగా. నాకు పరిచయం లేని ఒక వ్యక్తిని అసలు ఊహించలేకపోతున్నాను. పగటిపూట రాత్రులు ఒక్కసారి కూడా కలలో కూడా చూడని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే అది నా వల్ల కుదరదని మీకు తెలుసు కదో. మనం కానీ కలలన్నీ ఎప్పుడు నిజం కావు. అన్నీ ఆలోచించి చేయాలి. ఇలా చూడు, మన జీవితం బాగుండడానికి బంధుత్వం కావాలి. అదే ఆలోచించకుండా ఏదో కల కన్నానని శిల్పాలు చేసేవాడితో వెళ్ళిపోతావా? ఒక రౌండ్లోనే ఉండి ఇదే లోకం ఇదే జీవితం అని నువ్వు ఉండిపోయావే. మన బంధువులు అడిగితే నేను చెప్పాలి కదా.
నా కూతురు ఎన్నుకున్నది ఒక డాక్టర్నో ఇంజనీర్నో కాదు, ఉత్త శిల్పాలు పనిచేసేవాడినని. మనకంటే ఒక గౌరవం ఉంది కదా. మీరు పారిపోయి వచ్చారు కాబట్టి ఇంత ప్రాబ్లం అయింది. నడిచొచ్చుంటే ఇలా జరుగుండేదా? అందరు అబ్బాయిలు అంతే. 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరం దాకా పారిపోవడమే సమస్యగా ఉంది. 21 సంవత్సరం తర్వాత నడుస్తారు, తర్వాత 61 సంవత్సరానికి పడుకుంటారు. మీరు ఊరు నుంచి పారిపోతారు, కానీ మేము అలా రాలేము కదా. ఎస్టేట్లో కూడా తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. బెంగళూరులో, గోవాలో ఉండే ఫ్రెండ్స్తో తను ఏం చెప్పాడో తెలుసా? నువ్వు హాస్టల్లో ఉన్నావని. ఈశ్వరా, ఇంకా ఎవరెవరి దగ్గర ఎంత అబద్ధాలు చెప్పాలో. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది అర్థం కాకపోతే పూర్తిగా వినండి. నేను షెల్లీ విడిపోతాం అన్న ఆలోచన ఎవరికీ రాకూడదు. నాకు ఆ దేవుడిచ్చిన ఆస్తి షెల్, నా ప్రార్థనకి దొరికిన వరం. ఆస్తి ప్రార్థన, ఆస్తి ప్రార్థన యొక్క అర్థం తెలుసా నీకు? ఇది నీకు మాత్రం తెలిస్తే సరిపోదు, అందరికీ తెలియాలి. 18 ఏళ్ళైనా సరే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేని నువ్వు జీవితం గురించి నాకు నేర్పిస్తున్నావా? నేను ఎవరికి ఏమి నేర్పించడం లేదు, కానీ మీరు అర్థం చేసుకోవాలమ్మా. మీకు తెలుసా, నేను షెల్లీ మీ సమ్మతం కోసం ఎదురు చూస్తున్నా. మేము ఇప్పటి వరకు కలిసి పడుకోలేదమ్మా. షెల్లీ అమ్మ నాన్న చనిపోయారు, అందుకని ఒక తాళి కొని షెల్లీకి ఇవ్వండమ్మా. దాన్ని మీరే ఇవ్వాలమ్మా. ఆ తర్వాతే మేము. ఇది నాతో చెప్పే ధైర్యం నీకెలా వచ్చింది? చెయ్యను, అలా చెయ్యను. నా దగ్గర నుంచి నువ్వు ఎదురు చూడకు. వచ్చే పౌర్ణమి వరకు, నా పుట్టినరోజు వరకు నేను ఎదురు చూస్తూ ఉంటా. అప్పుడు మీరు రాకపోతే అప్పుడు షెల్ చెప్పినట్టుగానే నేను వింటాను. అయితే ఈ అమ్మను మర్చిపోయి నువ్వు ఏదైనా చేస్తావా? చేస్తావా? చేస్తాను. అయితే నువ్వు అమ్మని మర్చిపోతావా? నన్ను నువ్వు మర్చిపోతావంటే తను ఎవరు నీకు? తను ఎవరని అడుగుతున్నాను. తెలిసి అడుగుతున్నాను. ఎప్పుడూ నా మనసులో ఉంచుకునే బంగారపు నాణేయం. నేను జీవితాంతం నడవడానికి, జీవితాన్ని సంతోషంగా గడపడానికి నా కోసమే జీవించేవాడు అతను. ఆయనే నా బంగారం. నువ్వు లేకుండా నేను ఒంటరిగా పడుకోలేకపోతున్నాను. రాత్రంతా బెడ్ మీద దొల్లుతూ నిద్రపోకుండా ఉండడం తెలుసా నీకు? నా శరీరం యొక్క వేడిలో నేను నీకు తల్లిపాలు కన్నా ఆవు పాలే మేలని నా కూతురు ఐశ్వర్య చెప్పింది. 10వ తరగతి వరకు నా కూతురు తల్లిపాలే తాగుతానని చెప్పింది. 10వ తరగతి తర్వాత ఆవు పాలు, బర్రె పాలు నచ్చుతుందని చెప్పింది. అది కూడా చక్కెర వేసుకునే తాగుతుందంట. ఏం చెప్పమంటావు? నాకింత వయసు వచ్చినా తల్లిపాలు వదలలేకపోతున్నాడంటే చూసుకో. నాకు తెలియక అడుగుతున్నా, ఈ కాలపు కుర్రోళ్ళు ఇలా ఉన్నారేంటి? Hey! ఎందుకు గోపాల్ నవ్వుతున్నారు? మంచి అబ్బాయి. మంచి అబ్బాయి అయితే మీరొక పని చేయండి. కన్న కూతురుంది కదా ఐశ్వర్య, మీరు తనకిచ్చి పెళ్లి చేయండి. ఒక తాళి మాత్రం కొనిస్తే చాలు వాడికి. నేను చెప్పడం మర్చా, ఐశ్వర్య మొన్న అబ్దుల్ ఖాదర్తో ఇల్లొదిలి పారిపోయింది. నేను వెనకాలే పరిగెత్తా. అప్పుడు అబ్దుల్ ఖాదర్ నా దగ్గరకు వచ్చి ఒక ఫోటోనిచ్చాడు. శ్రీ నారాయణ గురూజీ. వాడు నాకు అర్థం కాలేదని మంచి రాగంతో ఒక పాట పాడి చూపించాడు. ఒక జాతి, ఒక మతం, ఒకే దేవుడు మనుషులకి. వాడు బాగా అర్థమయ్యేలా పాడాడు.
ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? ఆ కన్నీళ్ళని మనమే తుడుచుకోవాల్సిందే. ఐశ్వర్య పారిపోయినప్పుడు నేను కొద్దిసేపు ఏడ్చా. నేనేమి మనసు బాధతో ఏడవలేదు. కన్నీటికన్నా ఉప్పు రుచిగా ఉంది. నాకు బాగా నచ్చింది, బాగా రుచిగా ఉండింది. అందుకే ఎక్కువగా ఏడ్చా. కొద్దిగా నవ్వుతూ అన్నీ ఆలోచించి చూడండి, అప్పుడు అన్నీ వ్యత్యాసంగానే కనిపిస్తుంటాయి. ఏం చేయను, నేను అమ్మను కదా, తనని చంపేయగలనా? చంపలేము, బతికి ఉండలేము. ఈ రెండింటి మధ్యలో ప్రాణాలతో ఉండి మనం బతకడం తప్ప మిగతా జీవితాన్ని గడిపేయడమే. ఒక నిమిషం. నీ పేరేంటమ్మా? జమీలా. నువ్వు ముస్లిమే కదా? నీ పేరేంటి? సతీష్ కుమార్. అప్పుడు నువ్వు ఒక హిందూ. అటైతే మీరిద్దరు వేరే వేరే మతాలు. చదువుకుంటానని ఇంటి నుండి వచ్చేది, బాగా ఐస్ క్రీమ్లు కొనుక్కొని తినేది, ఆ తర్వాత నారాయణ గురు ఫోటో చూపించి మమ్మల్ని పిచ్చోలు చేసేది. ఏయ్, మా అవమానం గుడ్డు నొప్పులు మీకేం అర్థం కావు. ఏయ్ దేవుడా! పరా. గోపాల్ గారు, మీరు రండి. ఏంటి గోపాల్ గారు మీరు ఇలా చేస్తున్నారు? మన పడే బాధలు పిల్లలకి అర్థం కావు. అంతా పాడు చేసేసావు. ఎవరైనా దీన్ని తీసుకెళ్లి అమ్మతో చెబుతారా? కనకాంబాళ్ళకి ఇప్పుడు అర్థమేముంటుంది? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదని, ఇద్దరూ వేరువేరు రూములో నిద్రపోతున్నారు అని. సరే సరే, ఇకపై ఏం జరగబోతుందో? ఇక జరగడానికేముంది? వాళ్ల వల్ల అయినంతవరకు ఫోర్సును యూజ్ చేసి రాజీని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మాయి మరక పడని శుద్ధమైన క్లీన్ పేపర్ అని వాళ్ళకు తెలిసిపోతుంది. అలా ఫోర్స్ చేసి రాజీని తీసుకువెళ్తారని నేను అనుకోవడం లేదు. కానీ ఇప్పుడు కలకత్తా నుంచి వాళ్ళ అబ్బాయి వస్తున్నాడట. కలకట్టా నుంచో లేకపోతే ఢిల్లీ నుంచో. అసలు తెలివి అనేది ఆ కుటుంబంలోనే లేదు. లేదంటే ఇంత మంచి ఆర్టిస్ట్, ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్, సిగరెట్టు కాల్చడు, మందు కొట్టడు. అది మాత్రమే కాదు, వయసులో ఉన్న అమ్మాయి 24 గంటలు తనతో పాటే ఉన్నా కూడా వేరే రూములో పడుకోపెట్టి ప్రమాణాన్ని కాపాడుతున్నాడు. వాళ్ళ చోట్ల నేనుంటే ఏం చేస్తానో తెలుసా? ఈ రోజు కాదు, నిన్నే పెళ్లి చేసేసుండేదాన్ని. మరేంటి, వాడు ఎంత మంచివాడు. ఈ ప్రపంచంలో దొరకడానికి కష్టపడేది ఒకే ఒకటి ఆలిస్, తెలివి. అదృష్టం అది మనకి ఉంది. కానీ పిల్లలు లేరు. మీరు నీళ్ళల్లోకి వెళ్ళలేరు కదా? కుదరదు. ఈ కాలు తడవకూడదు. ఎందుకనాలా? అది ఆ దేవుడు లీలబాబు. అతను భలే కేటుగాడనుకుంటాను. అంతే కదా మరి. ఆయన దగ్గర ఒక బుక్ ఉంది, అందులో అన్నీ రాసి పెడతారు. డాక్టర్ అలెక్స్కి ఒక కాలు లేదు, అందువల్ల ఆయన నీళ్లలో దిగలేడు. డాక్టర్ ఆలిస్కి 2 కాళ్ళు ఉన్నాయి, అందువల్ల ఆవిడ నీళ్లలో దిగొచ్చు. సెల్లి రాజీ కూడా నిక్షేపంగా నీళ్లలో దిగొచ్చు. తర్వాత నువ్వు ట్రౌజర్కి జిప్పు వెయ్యకుండా గాలికి వదిలేసిన కుర్రాడివి నువ్వు. అయ్యయ్యో, ఇట్రా. వచ్చాడు. అక్క, మీ అన్నయ్య వచ్చాడు. అన్నయ్య ఏంటి, ఏం చేస్తున్నారు? నిలబడవే. వదలండి అన్నయ్య. నేను ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో లేవు.
రావే. అన్నయ్య ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇల్లా? ఏ ఇల్లు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? పదవే. నువ్వు గర్భవతివా? నువ్వు గర్భవతివో కాదో చెప్పు. కాదు. నేను ముందే రాజీతో చెప్పాను ఈ విషయం వదలొద్దని. ఇప్పుడు వాడు ఏదైనా చేస్తే నేనేం చేయను? అయితే అసలు నీ ప్రాబ్లం ఏంటి? అన్నయ్య పద. వదలు. చిన్నరంగా. అన్నయ్య. ఓ అయితే నేను ఫెమిలియర్ని కదా. అవును, మీరెవరు? వీడి కన్న తండ్రా? నాన్న కాదు, నాన్న లాంటి వాణ్ణి. తండ్రి లాంటోడు. వీళ్ళలాంటి అబ్బా అమ్మ లేనోడిని ఏమని పిలుస్తారో నీకు తెలీదు? నిన్ను అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారు, జోసెఫ్ జెనీ. ఇద్దరు పైకి పోయారు. ఇప్పుడు నేను ఒంటరి మనిషినే. నాకంటూ ఎవరూ లేర్రా. ఏంటి? ఏం కూసావురా? నిన్ను ఏం చేస్తున్నావు? నేను చెప్తే అర్థం కాతారా నీకు? బాగా విను. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, బాగా ప్రేమించుకుంటున్నాం. నువ్వు అనుకుంటున్నట్టు ఈ ప్రపంచంలో చాలా మంది ప్రేమించుకుంటున్నట్టు మామూలు ప్రేమ కాదురా. మా ఇద్దరి ప్రేమ పవిత్రమైనది. అర్థమైందా నీకు? చిన్న రంగా. నన్ను మీరు భయపెట్టలేరు. నన్ను బావా అని పిలవడానికి నువ్వెవడురా? వదలమంటుంటే ఇప్పుడు నువ్వు చేసిన పని 3 ఏళ్లు నిండిన ఏ బిడ్డైనా సరే చెయ్యగలడు. దీనికోసం నీ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నావే అని నా బాధ. ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకో, నా శాపం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇది చాలా శక్తివంతమైంది. నీ చెల్లెలు ఉందే, ఈ శిల్పితో కలిసి 10 మందో 20 మందో మగపిల్లల్ని కంటుంది. అప్పుడు ఒక్కొక్కళ్ళు ఇక్కడ ఒక్కో శిల్పాన్ని తయారు చేస్తారు. అది నువ్వు చూస్తావు. ఆ రోజే ఈ ప్రేమ ఎంత శక్తి కలదో నీకు అర్థమవుతుంది. జాగ్రత్త. మెల్లగా లేవండి. నువ్వు కడుపుతో ఉన్నావా? చెప్పు, నిన్నే అడుగుతున్నాను. నువ్వు కడుపుతో ఉన్నావా? మరెందుకు అలా కూర్చున్నావు? పద జీపెక్కు. అది కాదు, యాక్చువల్లీ నువ్వు గర్భవతివా? లేదు, ఆ కృష్ణుడు ఒక యేసుని నాకు ఇచ్చాడు కదా. మళ్ళీ బదులు కొట్టేసింది. ఏ రాక్షసి, నిన్ను వదలను. స్లిప్ అయిందన్నయ్య. ఏంటి స్లిప్పు? ఎలా స్లిప్పు? ఎవరి స్లిప్పు? నిజంగా స్లిప్ అయిందన్నయ్య. కాదు కాదు, నువ్వు కావాలని చేసావు. అది కాదన్నయ్య, మీరు కావాలంటే నా జీతం నుంచి తగ్గించుకోండి. ఏ రాజు, ఒక విషయం, నేనెప్పుడు పెళ్లి చేసుకుంటానో దీనికి రిటైర్మెంట్. పోవే. ఏంట్రా? హాయ్, నీ పేరేంటి? షెల్లీ. నా పేరే రాజశ్రీ. గుర్తుంది కదా మేడం? మరి మీ పేరేంటి? షెల్లీ. బాగుంది. ఏంటి బాగుంది? పేరు
నాకిలాంటి పేర్లంటే ఇష్టం. మీ పేరేంటో? రాజశ్రీ. బాగుంది. ఏంటి బాగుంది? పేరు. నాకు చిన్న పేరంటే చాలా ఇష్టం. ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పాలి? ఏవైనా నన్ను అడగొచ్చు. ఏం అడగాలి? ఏవైనా. మేడం గారికి కార్ అంటే ఇష్టమా లేక సైకిల్ అంటే ఇష్టమా? నాకు సైకిలే ఇష్టం. షెల్లికి? నాకు కార్ ఇష్టం. కాదు, సారీ, సైకిల్ అంటేనే ఇష్టం. ఆలిసు, ఏంటండి? వాళ్ళ అమ్మని చూసి స్వయంగా మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. అంతే తప్ప వాళ్ళ అబ్బాయితో మాట్లాడితే మంచిది కాదు. వాడొక పులి. అవును, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ అబ్బాయితో కూడా మాట్లాడి ఒక అటెంప్ట్ చేద్దాం. నువ్వు ఏం చేస్తున్నావు ఆలిస్? నేను రెడీ అవుతున్నానండి. ఈ రోజు మా కాలేజీ ఫ్రెండ్ వస్తోంది. తనకన్నా నేను అందంగా ఉండాలనుకుంటున్నాను. అందుకే చక్కగా మేకప్ అవుతున్నాను. ఏంటి అంత ఆశ? తను చూస్తే అప్పుడు అనిపిస్తుంది నాకన్నా తను అందంగా ఉందని. తను కిల్లాడియే. ఓది దేవుడా, తను నా యాలిసేనా? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. చెప్పండి, నేను కంటున్నది కళా నిజమా? షోకేసులో ఉన్న బొమ్మలాగా ఉంది. ఎంత అందం! ఎవరు వెళ్ళారిప్పుడు? నా వైఫ్ యాలిస్. మీకు తెలుసు కదా, ఈ కాలు కనుక ఉండుంటే నేను ఇప్పుడు గొప్ప పండగ చేసుకుని ఉండేవాణ్ణి. అదే, నా కాలు ఎందుకు తీసేశావు? ఒక ఏగా దోమను కూడా నేను చంపలేదే. వద్దు, చెయ్యెత్తి నన్ను ఆశీర్వదించక్కర్లేదు. ప్రభువా, నువ్వు నాకు ఇలా చేసుండకూడదు. ఒక అందమైన ఫస్ట్ క్లాస్ అమ్మాయికి ఒక అందమైన ఫస్ట్ క్లాస్ లాంటి అబ్బాయిని పెళ్లి చేసి ఒక చిన్న కారు యాక్సిడెంట్ జరిపి ఒక కాలు తీసేశావు. ఏమి శోధన! ఎంత దారుణం! ఇలా నువ్వు చేసి ఉండకూడదు. అరే చూడు, మొహాన్ని తిప్పుకున్నాడు. నా మొహం చూడలేక మొహాన్ని దాచుకున్నావు. బీచ్కొచ్చిన వాళ్ళందరూ దీన్ని చూసి జలకన్య అంటున్నారు, కానీ నాకనిపించలేదు జలకన్య అని. విశేషాలు? తను రాజీ అక్క. మెడ కింద గనక చిన్న మచ్చ ఉందనుకో పని అయిపోయినట్టే. ఆ తర్వాత చెప్పడానికి ఏముంది? తెలివైన వాడివే, నీకెలా తెలిసింది? నేను ఇన్ని రోజుల నుంచి మీకు సాయం చేస్తున్నా గానీ ఈ శిల అవ్వలేదు. నాకు అప్పుడే అర్థమైంది మీరు ఉలితో పని చేయడం లేదని. మరి దేనితోరా? ఇది మీ మనసు పెట్టే చేస్తున్నారు, అయినా గానీ వేరే లెవెల్లో ఉంది. ఏమిరా, స్కూల్కి అంతా వెళ్ళలేదా? పోను. నిన్న రాత్రి అమ్మా నాన్న మాట్లాడుకోవడం నేను విన్నాను. ఏంటంటే ఇంకో 5-6 సంవత్సరాలాగి నన్ను సముద్రంలోకి తీసుకెళ్తారంట. తెలివైన వాడివే, మరెందుకు స్కూల్కి వెళ్ళట్లేదు? అయ్యయ్యో, అదంతా వద్దు. మా పెద్దమ్మ అంటుండేవారు, డాక్టర్ కొడుకు డాక్టర్, టీచర్ కొడుకు టీచర్, మంత్రుల పిల్లలు మంత్రులు. నేను ఖచ్చితంగా మత్స్యకారుణ్ణే, డౌట్ లేదు.
అన్నయ్య అక్క ఇంటికి వెళ్ళిపోయింది. అలాగా? ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ అమ్మ వచ్చి కారులో తీసుకెళ్ళింది. ఇలా చూడండి మేడం, మీకు 98 మంచి అలవాట్లు 2 చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఏంటి? నోరు తెరిస్తే అబ్బతో ఒకటి చెప్తామన్నది ఒకటి, చేతికి ఏం దొరికినా కింద పడేసి పగల కొడతామన్నది రెండోది. 98 మంచి అలవాట్లు ఉండి ఉపయోగం ఉంది. ఇలా చూడు పాప, దేవుడు దిగొచ్చినా రాజీ నన్ను వదిలి వెళ్ళదు. నీకు విషయం తెలుసా? కలిసి మెలిసి ఇలా ఉంటాం. అక్క వెళ్ళిపోయిందన్నా. అక్క వెళ్ళిపోయిందన్నా. అవునవును, తను వెళ్ళిపోతే నువ్వే వెళ్ళిపో. రాజీ, రాజీ. షెల్, నేను వెళ్తున్నా. అమ్మ వచ్చి బాగా ఏడిచారు, నేను తట్టుకోలేకపోయాను. ఇలాని ప్రియమైన రాజీ. ఓహో నైస్. రాజీ బంగారం, లెటర్ సూపర్ గా ఉంది, హ్యాండ్ రైటింగ్ మాత్రం అస్సలు బాలేదు. వినిపించిందా? ఓహో, దాగుడు మూతలు ఆడదామని ప్లానా? ఓకే, మరేం పర్వాలేదు. ఓ పని చేద్దాం, 1 నుంచి 5 వరకు లెక్కెడతాను. ఆలోపు నువ్వే బయటకు వచ్చాయి. ఓకే, అయితే మొదలు పెట్టనా? 1 2 3 4 4.5 4.6 4.7 5. రాజీ, రాజీ, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? వెళ్తే నేను తట్టుకోలేను. రాజీ, 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 నన్ను వదిలి వెళ్ళకూడదు. రాజీ, రాజీ, ఏం చేస్తున్నావు షెల్లి? ఏంటిదంతా? నేను ఊరికే ఆడుతూ. అమ్మా, ఈ రోజు అయిపోయింది. షెల్, బాగా లేట్ అయింది, త్వరగా రా. ఈ పని పూర్తి చేసి వస్తాను, మంచి మూడ్ లో ఉన్నా. సెల్యూజర్, సెల్యూజర్, మీకు టెలిగ్రామ్ వచ్చింది. అయ్ నువ్వా సెల్లి? కాదు, ఇలా ఇవ్వండి. సంతకం పెట్టాలా? ఇదిగో ఇక్కడ ఇలా ఇవ్వు.
వావ్ ఓ మై గాడ్ షెల్లీకి అవార్డ్ yes వావ్ షెల్లీకి అవార్డ్ షెల్లీకి అకాడమీ అవార్డ్ హే హే వావ్ షెల్లీకి అవార్డ్ ఏంటి దొరికిందా? రేపు మళ్ళీ వచ్చావంటే మళ్ళీ దొరికిద్ది నీకు. అదృష్టం లేదు పాప. నేను అదే ఆలోచిస్తున్నా. ఇవాళ నాకు రిటైర్మెంట్, రేపు నేను రాలేను. ఇలాంటి ఒక ఫేర్వెల్ ఏ పోస్ట్ మ్యాన్కి దొరకదు. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయికి ఒకసారి థ్యాంక్స్ చెప్పు. అసలే లేట్ అయిపోయింది పాప. అసలు దాంట్లో ఏ విషయం ఉన్నట్టు ఇంత సంతోషంగా ఉంది. సర్లే సర్లే, ఆస్తిపాస్తుల గురించి ఉండొచ్చేమో. షెల్ 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 గుడ్ న్యూస్. ఏంటి? అవార్డ్ అవార్డ్. యేయ్! రా రా షెల్. ఆగు. హే 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 షెల్ షెల్ నన్ను లేపు. హే నేను వెళ్ళొస్తాను. ఇంత దూరం వచ్చి కూడా ఏం చెప్పలేదు. కొన్ని విషయాలు చెబితే అర్థమవుతాయి, కొన్ని విషయాలు చెప్పకుండానే మీకది అర్థమైంది. చెప్పొద్దు. ఏంటి అమ్మా? అమ్మా తలుపు తెరు. ఈరోజు నీకు బర్త్డే. అమ్మ నీకొస్తే ఒక పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చాను. డోర్ ఓపెన్ చెయ్యి. నువ్వు వెళ్ళి షెల్లీని రమ్మని చెప్పు. నేనేం తీసుకొచ్చానో చూడు. అమ్మా ఏయ్ ఏయ్ అయ్యో షెల్ 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 కమ్ డౌన్. నిన్ను చూడడానికి అమ్మ వచ్చింది. ఈ రోజు పౌర్ణమి.
ఇకపై తను ఒడ్డుకు రారు కదూ? లేదు రారు, ఎవరికి దెబ్బ తగిలింది, నడవలేరు కదా. శక్తి పెద్దమ్మలాగానా? అది పక్షవాయం. ఇది నాకు తెలియదు, ఇది వేరేది. పారాలసిసా? అది నాకు తెలియదురా. ఆ రోగం వస్తే వాళ్ళని కాపాడలేమంట, అది నిజమేనా? పారాలసిసా? అది ఇంక జబ్బా? నేను ఇంకా చేప పేరు అనుకున్నా. అలా అయితే డాక్టర్లు దీనికి నయం చేయరా? లేదురా, వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు, మేము సరి చేయలేమని. మరి అక్కతో ఆడుకోవడానికి అక్కడ ఎవరున్నారు? నేను చేసిన తప్పుని అర్థం చేసుకొని అది దిద్దుకోవడం కోసం తాళి తీసుకుని వచ్చిందాన్ని నేను. అప్పుడు దేవుడు ఇలాగా. మిస్సెస్ రంగన్, మీరు చెప్పిన దాంట్లో తప్పప్పులు ఎంచే పరిస్థితుల్లో నేను లేను. కారణం మీ వైపు నుంచి నేను ఆలోచించాలి. మీకు మీ అమ్మాయి గురించి మాత్రమే దిగులు, కానీ మాకు అమ్మాయి అబ్బాయి ఇద్దరి గురించి దిగులు. కానీ వాడు నా కొడుకు కాదు. మీకు కొడుకు కాకపోవచ్చు, కానీ మీ అమ్మాయికి మిస్సెస్ రంగన్ మీరు ఇద్దరి మనసులు విడదీయాలని చూస్తున్నారు. ఇక నన్ను ఆపకండి, నేను నా కూతురుని తీసుకెళ్తాను. మిస్సెస్ రంగన్, ఒక నిజం చెప్పనా? ఈ సంఘటనలో సెల్లీ చనిపోయినా కూడా మీ అమ్మాయి మీకు దక్కి ఉండేది కాదు. తను ఇప్పుడు కూడా తను మళ్ళీ వస్తాడని అనుకుంటోందా? మెడికల్ రిపోర్ట్స్ అన్నీ రాజీ చదివింది. రికవరీ జరగదని ఆమెకు తెలుసు. అయినా కళ్ళు ముయ్యకుండా పక్కనే ఉండి తను చూసుకుంటోంది. ఒకవేళ ఆ దేవుడు ఆశీస్సులు కావచ్చు ఆమెకు వాడి మీద ఉన్న ప్రేమ. వారి మధ్యలో మనం ఏదైనా సాహసం చెయ్యాలి అనుకుంటే దానివల్ల మనకు ఎదురుచూపులే మిగులుతాయి. ఎన్ని రోజులకి? బాగా ప్రార్థన చేసుకోండి. లేదు, నేను తనని తీసుకెళ్తాను, ఖచ్చితంగా తీసుకెళ్తాను. నా బంగారు కూతురు తనని ఎలాగా? హలో, దీన్ని పూర్తిగా మీరే చేశారా? అయితే ఇప్పుడేంటి? హార్ట్కి చాలా మంచిది సార్. స్మోకింగ్ ఈజ్ ఇన్సూరెన్స్, న్యూట్రిషన్స్ టు హెల్త్ సార్. అర్థమైందా? అవునా? ఓహో, ఏం భయపడకండి, నా కూతురు చెప్పించిన ఇంగ్లీష్ ఇది. అవును డాక్టర్ అలస్, నేను డాక్టర్ సప్ప దగ్గర మాట్లాడాను. నేను చాలా డీటెయిల్గా అతని దగ్గర మాట్లాడాను. ఈ కాల్ సరేయడానికి ఎలాంటి దారి లేదని చెప్పారు. ఇలాంటివన్నీ ఇంతకుముందు నేను ఎక్కువ చూశాను. దుబాయ్లో నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. 20వ మేడ నుంచి కింద పడిపోయాడు. ఇదిగో సేమ్ టైప్, బాడీ పూర్తిగా పారలైజ్ అయిపోయింది. కానీ అతను తెలివిగా ఒకటి చేశారు. ఏంటి తెలుసా? తను నిద్ర మందు మిగి చనిపోయారు. ఆయన తీసిన దాంట్లోనే బెస్ట్ డిసిషన్, అదే బెస్ట్ డిసిషన్. నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఒకరోజు ఉదయాన్నే కరెక్ట్గా 7 గంటలకి బెడ్ మీద నుంచి కిందకి దిగి పళ్ళు తోముకుంటూ ఉన్నాడు. హఠాత్తుగా కింద పడి దొర్లుకుంటూ ఉన్నాడు. అంతే, 20 సంవత్సరాలు గడిచినా ఇంకా తను కోలుకోనే లేదు. ఓ, అది కరెక్ట్గా 7 గంటలకు జరిగినందువల్ల. 10 గంటలకో 11 గంటలకో జరుగుంటే అలా జరిగి ఉండేది కాదు. మొద్దు బుర్ర, ఏమీ అర్థం కాదు. నిన్ను చూస్తేనే అర్థమవుతోంది ఒళ్ళంతా కొవ్వు అని. రేపు ఉదయం బ్రష్ చేసుకునేటప్పుడు నువ్వు కూడా మెలికలు తిరిగి కింద పడతావురా, దున్నపోతు. మీరేదైనా మనసులో అనుకున్నారా? అవును, పోయిన వారం తిట్టిన అదే తిట్టు. దున్నపోతే కొంచెం ఎక్స్ట్రాగా వాడాను అంతే, మొద్దు. అందువల్లే చెప్తున్నాను, ఇది ఇంకో దారిలో ఆలోచించండి. ఇంకేదైనా మనిషిని చూసి ఆ పనిని పూర్తిగా అవగొట్టండి. ఆ పని బాధ్యతని మీరే తీసుకోండి అలెక్స్. మనందరికీ దేవుడి మీద నమ్మకం ఉంది కదా, అందువల్ల కాస్త టైం ఇవ్వండి. ఏంటి అలెక్స్ ఇవన్నీ? మీరు చదువుకున్నారుగా, కొంచెం అలా మాట్లాడండి. మీరే చెప్పండి, ఈ సెల ముగిసే విషయంలో దేవుడేం చేయగలడు?
నీ విషయంలో కూడా దేవుడు ఏమీ చెయ్యలేడు. ఈ తహసీల్దార్ కనుక కలెక్టర్ అయ్యాడంటే ఎవ్వరికీ ఏ ఉపయోగం ఉండదు, ఊరు బాగుపడదు. తర్వాత అలెక్స్, ఇంతసేపు నేను చెప్పిన విషయం అని నీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నా. అర్థమైంది. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం టీ తాగి వెళ్ళండి. కలెక్టర్ గారు జ్యూస్లే తాగుతారు. ఏం జ్యూసు? పైనాపిల్. అయ్యో, పైనాపిల్ అన్ని సీజన్లోనూ దొరకదు. టీ కావాలంటే ఎప్పుడైనా తాగొచ్చు. లేదు, అది వద్దులే, నాకొద్దు. అలాగా? సరే సరే. రే, నోరు మూసుకుని ఊరుగా ఉండలేవా? ఎందుకు జ్యూస్ కావాలన్నావు? చూడు, తీసుకొచ్చిన టీని కూడా తీసుకెళ్ళిపోయాడు. సారీ సార్. ఏంటి సారీ? పోరా. షెల్, ఆ మెంటల్ కలెక్టర్ మాట్లాడిందని మనం గొప్పగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బుర్రలో ఏమాత్రం గుంజులేని కలెక్టర్ ప్రపంచంలో ఇతను మాత్రమే అయి ఉంటాడు. వదిలేయమ్మా, అది వాడి తలరాత. అడిగిన వెంటనే కోపం వచ్చేసింది. మనం అంతా ఎంబీబీఎస్ చదివి పాస్ అవడమే వేస్ట్ అనుకుంటా. నిన్న వచ్చిన కలెక్టర్ చెప్తున్నాడు ఏ వ్యాధి వచ్చింది, ఎలా ఉండాలి అని. సరే బాబు. నాన్న, కలెక్టర్ చెప్పిన దాని గురించి నేను ఆలోచించాను. కేసీటీసీ కోసం ఈ పని పూర్తి చేయడం ఇప్పుడు అందరికీ చాలా ముఖ్యం. అంతేగా, నేను అది చేయలేనని ఇప్పుడు అందరికీ తెలుసు. లేదు, నేను దీనికి ఒప్పుకోను. దీన్ని షెల్లే కంప్లీట్ చేసి తీరాలి. మీరు ఎలా నాన్నా ఇంకో రకంగా అనుకుంటున్నారు? వేరే ఆలోచన ఏమీ లేదమ్మా. శిల్పం కంప్లీషను, కలెక్టరు, కేసీటీసీ నా మనసులో లేరు. నా మనసులో మీరు మాత్రమే ఉన్నారు. వెలంకని మాత, సైన్స్ చెయ్యి వదిలేసిన సమయంలో ఒక డాక్టర్గా నేను ఏం చేయగలను? నేను ఒక్క విషయమే చెప్పగలను. నా షెల్లిని మీరు తిరిగి ఇవ్వాలి. నాన్న, నా వైపు కాస్త చూడండి. షెల్లి ఇక్కడ పరిగెట్టి ఆడుకోవటం నేను కళ్ళారా చూడాలి నాన్న. నాన్న, మీకు తెలుసా నాన్న, నేను అన్ని దేవుళ్ళని మొక్కుకున్నాను. మీరు చెప్పండి నాన్న, నేను ఇంకెక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి? చెప్పండి నాన్న. నాకు నా షెల్ తిరిగి కావాలి. రాజీ, నో, కుదరదు అని చెప్పకండి నాన్న. మీరు మాత్రమే నా దేవుడు నాన్న. రక్షిస్తారా నాన్న? చూడమ్మా, జరిగిన విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నేను నీకు ఒక మాట ఇస్తున్నాను. నేను తనని ఖచ్చితంగా నయం చేస్తాను. మనం ఇందులో నుంచి తప్పుకోవడం పద్ధతి కాదు నాన్న. మనం ఖచ్చితంగా ఏదో ఒక మార్గం కనిపెట్టి తీరాలి. నువ్వు చెప్పినట్టుగా నేను అలా చెయ్యలేను. నా ముందు ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఏంటది? ముఖ్యమైన కారణం రాజీ, అంతేగా? నాకు నవ్వొస్తోంది. నాన్న, మీలాంటి వాళ్ళు నాతో ఇలా చెప్పకూడదు. తన దగ్గర నుండి దేనికంట తక్కువగా ఎదురు చూస్తున్నారా? నిజమే కావచ్చు. నిజం కావచ్చు కాదు, అదే నిజం. నాన్న, దయచేసి ఇలా ఉండకు. ఇలా చూడండి, సెలి చెప్పింది కూడా కరెక్టేనండి. ఈ పనిని పూర్తి చేయడానికి నాకు ఒక మనిషిని తెలుసు. ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో నా రూమ్మేట్గా ఉన్న వాసుదేవన్. వాడు మొరటాడే కావచ్చు,
కానీ ప్రతిభ గలవాడు. ఇప్పుడు ముంబైలో ఉన్నట్టు విన్నాను నాన్న. బహుశా వాడు దొరికితే నాకు నమ్మకం ఉంది. ఏమంటున్నావురా? వాడు ఈ పనిని సరిగ్గా చేస్తాడు. అన్నయ్య రావే అన్నయ్య కూర్చో. నిన్ను నన్ను వదలు అన్నయ్య. ఏం చేస్తున్నావు? నోరు మొయ్. అన్నయ్య నోరు మూసుకుంటావా లేదా? నన్ను వదలు. నోరు మొయ్యమన్నానా? వదలు. నువ్వు అక్కడ చేసిన ఘనకార్యం చాలు. అన్నయ్య పద. అన్నయ్య స్టాప్. వదలు. కుదరదు. అరవకు. Stop the car. అన్నయ్య అక్కని తీసుకెళ్ళిపోయారు. నన్ను వదలు. నన్ను వదలు అన్నయ్య. ఏంట్రా? అన్నయ్య నన్ను వదలు. తనని వదలు. వదలు. వెళ్ళు లోపలికి. అన్నయ్య అన్నయ్య. అమ్మా అమ్మా చెప్పమ్మా. వదలమని చెప్పు. అమ్మా తలుపు తెరుమా. తలుపు తెరవండి. తలుపు తెరు. అమ్మా తలుపు తెరు. తలుపు తెరు. అమ్మా తలుపు తెరవండి. తలుపు తెరు. తలుపు తెరు. అమ్మా తలుపు తెరు. అమ్మా తలుపు తెరు. అమ్మా తలుపు తెరవండి. అమ్మా హే ఇది నేను ఊహించిందే. రాజీ గురించి ఆలోచిస్తుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. నా కూతురు ఇప్పుడు ఎలా ఉందో ఏమిటో. రాజీకి స్వేచ్ఛనివ్వాలని మీ మనసులో కోరిక ఉంటే ఎస్, మీ వల్ల అవుతుంది. విదేశాల్లో అలాంటి రూల్స్ ఉన్నాయి. మీ ఇలాంటి డాక్టర్ తలుచుకుంటే ఒక్క క్షణంలో నేను పోతాను. నువ్వేమంటున్నావురా? నా కొడుకుని నేనే చంపాలా? నాతో ఈ మాట చెప్పే ధైర్యం నీకు ఎలా వచ్చిందిరా? నేను అందుకే ఆశపడుతున్నాను. ఇది మీరు చెయ్యాలి నాన్న. అట్లీస్ట్ కనీసం నా టెన్షన్ తగ్గిపోతుంది.
కృష్ణ, ఒక క్రిస్టియన్ వేడుకుంటున్నాను, నాకేదో ఒక దారి చూపించు. హే బాయ్, క్యారే సాలే, ఇలా 36 గంటల పాటు నిద్రపోయే సర్దార్జీని చూడటం ఇదే నా లైఫ్ లో ఫస్ట్ టైం తెలుసా. 36 घंटे में रोड नहीं चलने वाला 3-4 लड़कियों को गर्दन घुमा घुमा के देख रहा था. गाड़ी तू थोड़ी चला रहा था, ये तो ऊपर वाला चला रहा था. भगवान की कृपा से हम ठीक से यहाँ आके पहुँच गए. बाय वस्ता. ठीक है यार. బాబు, అది 36 గంటల్లో 360 మంది పిల్లల్ని చూసి బండి తూలాను అని చెప్పడం అబద్ధమే కదా, ఏమంటావు? నిజం డాక్టర్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి తెలుసా ఇక్కడ. అన్ని ఒక్కొక్క రకం. తెల్లగా సన్నగా ఒక అందం, బొద్దుగా తెల్లగా ఇంకొక అందం, శారీ కట్టుకుని వస్తే ఒక అందం, శారీ కట్టుకుని రాకపోతే ఇంకొక అందం, ట్యూబ్లైట్ వెలుగులో ఒక అందం, ఆ సూర్యుని వెలుగులో ఇంకొక అందం, నూనె పూసుకుంటే ఒక అందం, నూనె పూయకుంటే ఇంకొక అందం. అబ్బా చాలు చాలు. ఏమండి, మన పనిని తను కరెక్ట్ గా పూర్తి చేస్తాడంటారా? నిన్ను చూస్తేనే అనుమానంగా ఉంది. నానా సారీ, నాన్న అనిపించడం మీరేం ఫీల్ అవ్వట్లేదు కదా? ఏ సమస్య లేదు. నా కొడుకు జెల్లి నన్ను ఎప్పుడూ ప్రేమగా నాన్నానే పిలుస్తాడు. అలాగా నాన్న, అయితే నేను మీతో అన్ని ఓపెన్ గా చెప్పేస్తాను, ఎందుకంటే మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు, ఎందుకంటే నేను ఒక డీసెంట్ బాయ్ని. 36 గంటలు 360 మంది అమ్మాయిలు, డీసెంట్ అని చెప్పడానికి ఒక మనిషి. ఎక్కడికి తీసుకువెళ్ళడానికి కారు నడుపుతున్నారో? నేనే కదా డ్రైవ్ చేస్తున్నాను. ఏంటి కోతలే ఎగురుతున్నాడు? చీపోరా పప్పు సుద్దా. వా, గుడ్ మార్నింగ్ మావా. నువ్వెంత అదృష్టవంతుడివిరా, ఇటువంటి ఛాన్స్ కోసం నేను ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను. ఇలా గనక నువ్వు రెస్ట్ తీసుకున్నావంటే 6 నెలల్లో వచ్చినవన్నీ సరే అలాగా పటాపంచలైపోతాయిరా. బాంబేలో నా ఫ్రెండ్ ఒకడు షిప్ పైనుంచి కింద పడ్డాడు అంతనే. 6 నెలల పాటు వాడు అస్సలు లేవలేకపోయాడు. ఒక రోజు తన భార్య బయటకు వచ్చి గెంతులేసింది తెలుసా? అర్థం కాలేదా? నేనేమైనా పిచ్చోడా? అటు ఇటు తను గెంతులేసిన తర్వాత తెలిసిందిరా తన భర్త లేచి నడుస్తున్నాడని. ఆ మనిషి తాజాగా వచ్చిన తర్వాత అప్పుడు తెలిసిందిరా విషయం అంతా. ఇదంతా దేవుడు ఆడే ఆటరా. ఇంకేం చెప్పాలి? నీ అబ్బా, నీ సెలక్షన్ అద్దరిపోయింది కదరా. ఇదిగా అమ్మాయి, నువ్వు చెక్కిన శిల్పంలో ఉన్నావే. ఈ అమ్మాయి ఒక గ్రామ సుందరి కాదు కాదు కాదు, తను ఒక నగర సుందరి అది కూడా కాదు 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 కాదు. సీజన్లో పుస్తుంది ఒక పువ్వు. నాన్న, ముంబై పూతులు ముంబై పూతులు. నువ్వు అలాగే ఉన్నావురా, అస్సలు మారలేదు. సరే, మీరంతా కాస్త బయటికి వెళ్ళి వెయిట్ చేయండి. నాన్న మీరు కూడా వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి మీరు చూస్తున్నారు? మీరు కూడా వెళ్ళండి 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 వెళ్ళండి. ఓకే. అరే నువ్వు సరే, నువ్వేదో చెప్పాలను ఏంటి? అది కాదురా, నేను ఇంకా వెళ్ళలేదేంటి? వెళ్ళు 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 వెళ్ళు. అయ్యో వెళ్ళు. రే ఏంట్రా ఇది? ఎంత అందమైన అమ్మాయి! ఏం కళ్ళురా తనవి. రే నీళ్ళలో కడిగిన ద్రాక్ష పళ్ళని నువ్వు ఎప్పుడైనా చూసావంటరా? వాటిలా ఉందిరా పిల్ల. ఏమండి, వాడు ఎక్కడి నుంచో తప్పించుకొచ్చినట్లేడు. ఏంటి అసలు వాడి ఆరాటం? రేపు ఉదయం ఈవినింగ్ దాదర్ స్టేషన్ నుంచి గోమతి. గోమతి పత్రమా? పత్రం కాదురా, అమ్మాయి అమ్మాయి. టిపికల్ ముంబై గై అలాగే ఉన్నాడు. మన ఊరి భాషలో చెప్పాలంటే తెంగరోడు. రే నువ్వు ఆ గోమతి మాట్లాడుతున్నప్పుడు వినాలరా. అబ్బా ఏముంటుందో తెలుసా? తన పై పదవి కింద పెదవి బా ఎలా ఉంటదంటే అలా ఉంటుందంతే. అయ్యో
గోధుమ వర్ణంలో ఉంటుందిరా ఆ పిల్ల. ముంబై ఫిగర్ రా. ఆహా, ఎక్సర్సైజ్ బాడీ అంతే. నీకు నయమైన తర్వాత నిన్ను కూడా ముంబై తీసుకెళ్తానరా. ఏం వెరైటీ. అది ఎలా చెప్పాలంటే అదేరా గొంగళ పురుగు సీతాకోచిలుకలా మారుతుంది కదా, అలాగనమాట. అర్థమైందా? మెదలోకి ఎక్కిందా? అదేరా సీతాకోచిల రెక్కలు విదిల్చి ఎగురుతుంది కదా ఇలాగా, అలా ఉంటుందిరా. నేను చెప్పింది అర్థమైందా? అర్థమైందా? ఎస్. ఎవరా 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 ఎవరా? తను ఇక్కడ పనిచేస్తుందిరా. ఇదిగో పిల్ల, నువ్వు ఇందులో చక్కెర ఎక్కువ వేసావా? లేదు. వేసే ఉంటావులే. నేను ఎక్కువ చక్కెర తాగుతానులే. పోరా పప్పు సుద్దా. లేదు, నువ్వు ఎంబీబీఎస్ చదివావా? లేదు. ఏ లేదు, 6 నెలలు నయమైపోతుందని చెప్తున్నావు కదా, అందుకు. అరే మీరేంటి నాన్న ఇలా ఉన్నారు? ఆడలా పడుకుండడం చూసి నేను షాక్ అయ్యాను తెలుసా. కానీ అప్పుడు ఏమీ మాట్లాడకూడదు కదా. దీనంతటికీ ఒక సైకలాజికల్ అప్రోచ్ చాలా మంచి తెలుసా. ఇందులో ఏమీ మారదని నాకు తెలుసుగా. మారమని చెప్తే వాడికి వాడి లవర్కి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే నాన్న, అర్థం చేసుకోండి. రాల్డో, నువ్వు ఈ ఊరు విగ్రహాలు మాత్రం చేస్తావేంటి? లేదు, ఇంట్లో చాలా దాచిపెట్టాను. అది ఏంటంటే వలలో చిక్కిన చేపలతో చేశాను. ఇదేదో ఒక అమ్మాయి విగ్రహంలా ఉందేంట్రా? అవును. ఎరా, ఎవర్రా ఈ అమ్మాయి? ఈ అమ్మాయి ఇప్పుడు ప్రాణాలతో ఉందా? అది సరే, ఆ ముక్కు ఎందుకు అంత పొడుగుంది? అదా, బాగా ఊపిరి పీల్చి వదలొచ్చు, అందుకే. అదేంట్రా? ఎక్కువ ఊపిరి పీల్చి వదిలితే ఎక్కువ రోజులు బతకొచ్చు. అప్పుడు తను ఎక్కువగా పరిగెడుతుంది. తనకి ఎంత వయసు అయి ఉంటుంది? నా వయసే. ఇంకెంత ఉంటుంది? మీకు బాంబేలో గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉందిరా. తెల్లగా ఉంటారా? అవును, చాలా తెల్లగా ఉంటది. మీ గర్ల్ ఫ్రెండ్ మెడలో నల్లటి గుర్తేమన్నా ఉందా? నల్లటి గుర్తింపా? లేదే. అయితే ఏం గర్ల్ ఫ్రెండ్ తను? తెల్ల మెడ కింద ఒక నల్లటి మచ్చ ఉండాలి. అప్పుడే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అర్థం ఉంటుంది. నాన్న, ఈ రాజీ మెడ వెనకాల నల్లటి మచ్చ కానీ పులిపిరి లాంటిది ఏదైనా ఉందా? ఉంది. దానికేంటి? అదేం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్ కోసం. మెడేమో తెల్లగా ఉంది, దాని మీద ఒక బ్లాక్ స్పాట్, పెద్ద శిల్పం, హాటు పోట్లున్న సముద్రం, అక్కడ దూరంగా ఉన్న ఒక నౌక. వావ్, ఎంతటి అందం! మామా, నీకు వర్షం అంటే ఇష్టం కదా? రారా, వర్షం వస్తుంది. రారా రారా. ఎక్కడికి తీసుకెళ్తున్నా? హే, వీడికి వర్షం అంటే చాలా ఇష్టం. ఆగు. వర్షమా! వర్షం! నీకు విషయం తెలుసా రాజీ? హాస్టల్ లైఫ్ లో మేమిద్దరం తెగ తిరిగేవాళ్ళం తెలుసా? వావ్, ఆ లైఫ్ నిజంగా ఎంత థ్రిల్ గా ఉండేదో తెలుసా? హాస్టల్ వాళ్ళకి ఒక అమ్మాయి ఉండేది, పేరు తిలోత్తమ. యాక్చువల్లీ ఐ మిస్ హర్. రే 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 రే, ఆ అమ్మాయి పేరు తిలోత్తమ అవ్వడం వల్ల మనోడు 4 రోజులు మాత్రమే ప్రేమించి వదిలేశాడు. ఎస్, నాకెందుకు గానీ ఆ పేరు నచ్చట్లేదురా. ఓ సారీ, రాజీకి ఏం కావాలి? దోశ, ఐస్ క్రీమా? రాజీకి ఐస్ క్రీమ్, షెల్లీకి వాడికి నెయ్యి రోస్టు. నాకు తెలుసు కదా. ఈస్ అ డిఫరెంట్ టైప్. దీనికంటే ఎక్కువగా వాడి దగ్గర ఎదురు చూడొచ్చు.
హీజ్ ఓకే బట్ ఏంటి బట్టు? ఏంటో తెలీదు, నాకు నచ్చలేదు. మామా, నా కోసం నువ్వు ఒక పని చేయాలి. నేను నా శిల్పాన్ని ఒకసారి చూడాలి. నా శిల్పం పాదాల పక్కన నేను కాసేపు ఒంటరిగా ఉండాలి. నో ప్రాబ్లం. చియ్యా? అతను ఏదో అనుకుంది, బట్ ఏమనుకుంటుంది? రే ఇలా చూడరా, రే ఇలా చూడరా. ఓ సారీ. ఒక అమ్మాయి కాళ్ళు తరబడి పడిపోతుంటే అరే పడిపోతుంది కదా మనం పట్టుకుంటాం, అది హెల్ప్ రా హెల్ప్. అలా హెల్ప్ చేసినప్పుడు తన నోటి నుంచి చీ అని వస్తే అది తప్ప ఒప్ప నువ్వే చెప్పరా. చెప్పు. ఖచ్చితంగా బాలేదు. అయ్యే, ఎవరా అమ్మాయి? అమ్మాయి ఇక్కడే ఉంది. నాకు దానికి ఎలాగ సమాధానం కావాలి. ఇది మళ్ళీ అదే చీ. ఆ అమ్మాయి ఏంటి చీ అన్నది కరెక్టేరా? హో, నేను ముంబైకి మళ్ళీ వెళ్ళిపోదామా అనుకుంటున్నాను నాన్న. ఏ? అది కాదు, నేను ఈ వర్క్ని చేస్తానో లేదో నాకే తెలియట్లేదు, డౌట్గా ఉంది. అదేంటి ఇప్పుడు అలా? నేను చాలా రోజులుగా ఆలోచిస్తున్నా నాన్న. 2 రకాల శిల్పాలున్నాయి. ఒకటి ప్రాణంతో ఉంది, ఇంకొకటి ప్రాణం లేకుండా ఉంది. అలా చూడండి నాన్న, మన ముందున్న ఈ శిల్పానికి ప్రాణం ఉంది. ఆహా. దీనికి మెదడు కూడా ఉంది, చర్మం ఉంది, శరీరం మొత్తం రక్తం కూడా ఉంది, శ్వాస తీసుకోవడానికి ముక్కు కూడా ఉంది. ఇది నిజంగా ప్రాణం పోసుకోబోతున్న ఒక శిల్పం నాన్న. అలాగే దానికి ఓ తండ్రి కూడా ఉన్నాడు. అతను మాత్రమే చేసే ఒక పరిణామ ఇది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ఇది మాత్రం చేయలేదు. బాబు, నీ నిజాయితీ నాకు నచ్చింది. అయినా ఒక ప్రయత్నం చేయొచ్చుగా. మీరిద్దరూ ఒకే స్కూల్ కదా. నేను ఈ పని చేస్తే రిటర్న్ టెస్ట్లో పాస్ అయిన ఓ పిల్లాడు ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయినట్టుగా ఉంటుంది. క్లైమాక్స్లో ఏదో ఒక సమస్య వచ్చి పడేలా ఉంది. ఆ కేసీ డీసీ వాళ్ళని సమర్థించడం కోసమైనా కొంచెం చేయొచ్చు కదా. లేదు, అది నా వల్ల కాదు. దానికి పేరు మోసగించడం. నేను మిమ్మల్ని ఆట పడించడానికి అప్పుడప్పుడు మాట చెప్పేవాడినే. నేను మందు కొడతాను, అమ్మాయిల చేతులు పట్టుకొని లాగుతాను, కానీ నేను ఏ ఒక్కరిని మోసం చేయలేను, ఎందుకంటే నేను డీసెంట్. టైం 3 వస్తుంది, ఇంకా పచ్చి మంచిని కూడా తాగల. పరిగిస్తూనే ఉన్నాను. అమ్మా కొడుకులు ఇద్దరు ఆకలి గురించే మర్చిపోయినట్టున్నారు. నాకు అలా కాదు కదా, ఆకలేస్తుంది కదా. నా కూతురు ఎవరితో వెళ్ళిపోయాడని చెప్పేసి వీళ్ళు చికెన్ బిర్యానీ తింటున్నారు. మనకి ఇక్కడ ఆకలేసి మైకం వచ్చేటట్టు ఉంది. అబ్బా, ఏం మాట్లాడాలో అసలు అర్థం కావడం లేదు. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను తిట్టడానికో కోపడ్డానికో కాదు. ఇక నేను ఎప్పుడు అలాగంతా ప్రవర్తించను. మీరిద్దరూ దేవుడు తప్ప ఈ అమ్మకి ఇంకెవరున్నారమ్మా? అమ్మా, అన్నయ్య, నన్ను క్షమించండి. అరే ఏంటమ్మా, నా చెల్లెలు తప్పు చేయలేదు. నా చెల్లెలు తప్పు చేసిందని ఎవరన్నారు? అన్నయ్య నీతోనే ఉన్నాడమ్మా.
ఆ రోజు నిన్ను చూసినప్పుడు నాకు అలా చెయ్యాలనిపించింది. నువ్వు చేసింది ఒప్పో తప్పో తెలుసుకోవాలని నాకు ఆ రోజు అనిపించలేదు. నీకంటే వయసులో పెద్దవాణ్ణి, ఏది చెప్పినా నీ మంచి కోరే చెప్తానమ్మా. హే, నువ్వు ఈ అన్నయ్యకి 2 కళ్ళే. నా చెల్లెలు ఎంత పెద్ద తప్పు చేసినా ఈ అన్నయ్యకి చెల్లెలు కాకుండా పోతావా? ఏడవకమ్మా. నా చెల్లిని దేవుడు రక్షిస్తాడా? కాపాడుతాడు, దేవుడు కాపాడుతాడు. లేకుంటే నేను ఇక్కడికి వచ్చుండేదాన్ని కాదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది షెల్లిని నిన్ను తీసుకెళ్ళడానికి. లేదమ్మా, షెల్ దానికి ఒప్పుకోడు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితిలో. నాకు అర్థమైందమ్మా. ఇక అంతా మీ ఇష్ట ప్రకారమే. ఈ విషయంలో అందరు అమ్మలకు తోచే వ్యతిరేకమే లేదు. బాధనే నాకు వచ్చింది, అంతేగాని షెల్లి మీద నాకెటువంటి కోపం లేదు. ఇదిగో, ఆ రోజు నేను తిరిగి తీసుకెళ్లిన తాళి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి తీసుకొచ్చాను. తీసుకోమ్మా. ఇక నీకు అంతా మంచిగా జరుగుతాయి. నా ప్రార్థన ఎప్పుడు నీతోనే ఉంటుందమ్మా. అమ్మా రండి, వచ్చి షెల్లిని చూడండి. నేను తనని చూడలేకపోతున్నాను, అంతేకాని తను నాకు ఇష్టం లేకుండా కాదు. తనతో చెప్పు, మేం బయలుదేరుతున్నామమ్మా. రా అమ్మా. చెల్లి, నువ్వు నా కూతురి మీద ఎంత ప్రేమతో ఉన్నావో నాకు తెలుసు. అది నేను తెలుసుకోవడానికి ఇన్నాళ్ళయింది. నన్ను క్షమించు. ఏంటండి, నిద్రపోలేదా? నా కొడుకును కాపాడడానికి ఇందులో ఏ పేజీ లేదు. ఎవరండి ఈ సమయంలో? ఓ హాయ్ డాక్టర్ అలెక్స్. ఐ యామ్ ప్రియా. నాకు ఇంకా ఫుల్గా క్లియర్ అవ్వలేదు. క్లియర్ అవడానికి ఇంకేమీ లేదు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. కానీ ముంబై నుంచి వచ్చిన కాడి నుంచి ఏదో ఒంటరిగా ఉంటున్న ఫీలింగ్ నాకు. ఇప్పుడు క్లియర్ అయింది. ఏంటి? భయంకరమైన బాధ. ఆ ప్రేమకి ఒక అర్థం ఉందమ్మా. యు గాట్ ఇట్. వాడు ఒకలాంటి వాడు. వాడు కాస్త డిఫరెంట్ గా ఉంటాడు. వాడు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, మనిద్దరికి ఒక ఈత చెట్టుకున్న రిలేషన్షిప్పే అంటూ ఉంటాడు. ఏంటి డాక్టర్ నవ్వుతున్నారు? అదంతా ఏం కాదు, నేను వేరే ఏదో తలుచుకుని నవ్వుకున్నాను. ఏంటి? మీలో ఎవరు చెట్టు ఎవరు ఫలం అని. అదే మాకు కూడా డౌట్. అందుకనే వాడు ముంబైకి రావాలనుకుంటున్నాడు. అవును, కానీ తను వదలడు. తనకంటూ ఒక లక్ష్యం ఉంది. హాయ్.
హాయ్ వాట్ ఎ సర్ప్రైజ్ హే ఎప్పుడు వచ్చావు హే రా కమ్ 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 త్వరగా రా వీడు చేసి ఏదో పనులు చూడు. నేను అప్పుడే చెప్పా కదా వీడు సర్లేరని. మామా మామా చాలు చాలు. ఇదేరా నా ముంబై ఫిగర్ శివప్రియ. హాయ్ హాయ్ అండి. అయితే నేను ముంబైకి వెళ్తానని చెప్పావు అంతేగా? ఇక ఈ రోజు నుంచి ఈ సముద్రం అంతా మాదేరా. కావాలంటే నువ్వే చూడు. ఇలా చూడు మావా, తను గనక ఈత కొట్టేటప్పుడు చూడాలరా, కాళ్ళు చేతుల్ని పైకి కిందకి పైకి కిందకి. బా ఏమంటుందో, ఎంత బాగుంటుందో తెలుసా. మళ్ళీ చూడు, నాకు ఇదేరా నచ్చింది. ఎందుకు కలుస్తావు? ఇదిగో పట్టుకో. ఏంటది? అవన్నీ నీకెందుకే రా. షెల్లీ, నాకు ఇదో రకంగా అది వాళ్ళ అలవాటు కదా. అలవాటు, కానీ అదంతా మేనర్స్ కాదు. నేను చెప్పేశాను. చాలా కష్టం షెల్, టూ మచ్. ఇంట్లో ఐశ్వర్య వెళ్ళడానికి ఇది చాలు, ఇంకేం అక్కర్లేదు. వద్దు, నేను మాట్లాడతా నాన్న దగ్గర. ఆ శిల్పాన్ని పూర్తి చేయలేవంటే మరి మరి ఇంకెందుకు ఇక్కడ? ఇక్కడే ఉంటూ ఈ పిచ్చి వేషాలు చూస్తూ ఉండాలి. ఏమండి, చూడ్డానికి బానే ఉంటుందండి, కానీ ఆలోచించి చూస్తే అది మంచిది కాదనుకుంటున్నాను. సొంత జీవితానికే నమ్మకం లేదు. ఇది సరిగ్గా ఉంటుందని నాకు నమ్మకం కుదరడం లేదు. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలా తిరుగుతూ ఉంటే ఇది మంచిది కాదండి. ఓహ్, నేనేం చెప్పడం లేదు. రాజశ్రీ చాలా అందంగా ఉంది కదా. యా, షీ ఇస్ బ్యూటిఫుల్. తేన్మొళి, ఇంకా లోపలికి వెళ్తే మునిగిపోతానా? ఏమవుదు, వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళేలో దరిద్రం వదిలిపోద్ది. పోనీ పోనీ, ఇది మళ్ళీ తిరిగి రాకూడదు దేవుడా. అసలే ఒక పప్పు సుద్దుంది, వాడికి తోడు ఇదొకటి. తేన్మొళి, హలో నానా, మన ప్లాన్ సక్సెస్ అయింది నానా. అమ్మా వేలంకని మాత, కృతజ్ఞతలమ్మా. ఓ ప్రభువా, నా దేవా, అన్ని పుస్తకాలు చదివిన తరువాత రాయని ఒక పేజీని నేను వదిలేశాను. థ్యాంక్ గాడ్, నువ్వు దాన్ని రాసిచ్చావు. కమ్ కమ్. యా, స్లోగా స్లోగా. చూసి. ఓకే ఓకే, కమ్ కమ్. జాగ్రత్త.
మెల్లంగా. గుడ్ 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 గుడ్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. యా కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. అలాగే. ప్రభువా, మాకు ఎంత శోధన పెట్టావు. నాన్న, ఈ పరీక్షలో కనుక నేను ఓడిపోయి ఉంటే ఇక నేను బతికుండి ఏం ప్రయోజనం అని ఆలోచిస్తూ ఉండేవాడిని. నువ్వు నా కోసం కాదు, మన కోసం ఇది నువ్వు చెయ్యాలి. కానీ నాన్న, మనం ఇందులో గెలవగలమా? అలా నువ్వు ఆలోచించకు. రాజీకి నేను ఇచ్చిన మాటను ఖచ్చితంగా కాపాడుకోవాలి. తనే నాకు పూర్తి ధైర్యాన్ని ఇచ్చింది. నిజమే కదే? ఇక నేటి నుంచి మొదటి రోజు ఇక్కడి నుంచే మొదలవుతోంది. ఎంజాయ్ చేయండి. రాజీ ఆగు.